నమస్తే రైతు నేస్తం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం. వాతావరణం మారటం ప్రారంభమవుతున్న దశ ఇది. శీతాకాలం నుంచి వేసవి కాలంలోకి మనం మారబోతూ ఉన్నాం. ఇటువంటి సంధి కాలపు ప్రారంభంలో మిద్దె తోట రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఏమేం పనులు చేయవలసి ఉంటుంది, మనం ఒకసారి మననం చేసుకుందాం. వేసవి కాలంలో సరిపడా కూరగాయలు పండించుకోవాలి అంటే ఇప్పుడు విత్తనాలు విత్తుకోవడం, నారు మొక్కలు నాటుకోవడం వగైరా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలామంది చేసుకుంటున్నారు, ఇంకా చేసుకోవడానికి అవకాశం ఉంది. జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకు ఈ వేసవి పంటలు పండించడానికి తగిన సమయం ఎప్పటి నుంచి మొదలైద్ది అంటే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 మధ్య విత్తనాలు విత్తుకోవడానికి, నారు మొక్కలు నాటుకోవడానికి అనువైన సమయం ఇది. ఫిబ్రవరి 15 తర్వాత కూడా 4-5 రోజులు, వారం రోజుల వరకు మనం విత్తనాలు విత్తుకోవచ్చు, నారు మొక్కలు నాటుకోవచ్చు. ఉద్దేశం ఏమిటి అంటే ఎండలు ముదరక ముందు నారు మొక్కలు కాస్త ఎదిగి, లేత మొక్కలు ఎదిగి ఎండల తీవ్రతను తట్టుకునేలా ఉండాలని ఈ జనవరి ఫిబ్రవరి మధ్య భాగంలోనే వేసవి సీజన్లో పండించదలుచుకున్న పంటలను విత్తుకోవాలని చెప్తూ ఉంటారు. కనుక ఇంకా సమయం ఉంది. నాటుకోని వారు, విత్తనాలు నాటుకోని వారు, మా నారు మొక్కలు లేని వారు ఇంకా కూడా ఇంకో వారం 10 రోజుల పాటు మనం మిద్దె తోటల్లో విత్తనాలను నాటుకోవచ్చు, నారు మొక్కలు తెచ్చుకోవచ్చు. ఉన్న మడులను తయారు చేసుకుని, అంటే పనికి రాకుండా చెట్లు, కాపుడిగినటువంటి చెట్ల ఎండిపోయిన మొక్కలను, తీగలను తీసేసి ఆ మడులను కాస్త తవ్వుకుని తయారు చేసుకుని ఉంటే కాస్త పశువుల ఎరువు కలుపుకోవాలి మట్టిలో, లేదా వర్మీ కంపోస్ట్ కూడా కలుపుకోవచ్చు. ఏది లేకపోయినా కూడా కాస్త వర్మీ కంపోస్ట్ను గుంతల్లో వేసి కూడా మనం విత్తనాలు నాటుకోవచ్చు. నారు మొక్కలు ఇప్పుడు పోసుకుంటే ఆలస్యం అవుతుంది, నెల రోజులు గడుస్తాయి కనుక ఇప్పుడు విత్తనాలు నాటుకోవచ్చు. కానీ కొన్ని నారు మొక్కలు నర్సరీల్లో దొరుకుతాయి. హైదరాబాద్ చుట్టుపక్కల లేదా జిల్లా కేంద్రాల చుట్టుపక్కల చాలా నర్సరీలు వచ్చినాయి. ఇప్పుడు రైతులకు కూడా నారు మొక్కలు సరఫరా చేస్తూ ఉన్నారు. రైతులు కూడా మునుపట్లాగా నార్లు పోసుకోవడం లేదు, వాళ్ళు నర్సరీల మీదనే ఆధారపడుతూ ఉన్నారు. ఆ కారణంగా మనకు కూడా నారు మొక్కలు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి బయట నర్సరీల్లో. నెల రోజుల క్రితమే నారు మొక్కలు పోసి ఉంటారు. అటు నుంచి నారు మొక్కలు తెచ్చుకొని ప్రతి రకం ఇప్పుడు ఈ కాలంలో అన్ని రకాలు నాటుకోవచ్చు. ఇప్పుడు మనం క్యాబేజీ, కాలీఫ్లవరు, మిర్చి, టొమాటో, వంగ, బెండ, గోరుచిక్కుడు ఇట్లాంటివన్నీ కూడా ఈ పొదజాతి, బీర, సోర, కాకర ఇట్లాంటి తీగ జాతి మొక్కలు కూడా ఇప్పుడు అన్నీ కూడా మనం విత్తనాలు నాటుకోవచ్చు. అదేవిధంగా అన్ని రకాల ఆకుకూరలను మనం ఇప్పుడు విత్తుకోవచ్చు. ఆకుకూరల విత్తనాలను కూడా మనం ఇప్పుడు విత్తుకోవచ్చు. కుటుంబ అవసరాలను లెక్కలోకి తీసుకుని రోజు ఎంత ఉత్పత్తి రావాల్సి ఉంటుందో అట్లా క్యాలిక్యులేటెడ్గా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉన్న మిద్దె తోటలో మనకు స్థలం పరిమితంగా ఉంటుంది కనుక చక్కగా ప్లాన్ చేసుకుని ఆ మేరకి కొంచెం ఎక్కువ వెరైటీలు కనుక విత్తుకున్నట్టయితే అందులో 2-3 వెరైటీలు దెబ్బతిన్నా కూడా తక్కినవి మనల్ని ఆదుకుంటాయి. 2 రకాల పొద జాతి, 2 రకాల తీగ జాతి, 2 రకాల ఆకుకూరలు ఉన్నా కూడా వారం రోజులు కూరగాయలకు కొరత ఉండదు. చక్కగా పెస్టిసైడ్స్ లేని కూరగాయలు మన ఇంటి మీదనే పండించుకొని మన ఆయురారోగ్యాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. శీతాకాలపు నిష్క్రమణ, వేసవి కాలపు ప్రవేశపు ఈ సంధి కాలంలో నీటి యాజమాన్యం కూడా మనం ఎట్లా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈరోజు, నిన్న, ఇవాళ, మొన్న ఉన్నటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుంటే దినం విడిచి దినం నీళ్లు పలుచగా పెడితే సరిపోతాయి. అయితే మట్టిలో తేమ ఉన్నది లేనిది చెక్ చేసుకున్న తర్వాతే నీరు పెట్టడం మంచిది. చేతులతో మట్టిని ముట్టుకుంటే తేమ ఉన్నది లేనిది తెలుస్తూ ఉంటుంది. పైన ఎండిపోయినట్టు కనపడ్డా ఆ లోపల పై పొర తీసి పెళ్ళగించి లోపల చూస్తే తేమ ఉన్నట్టయితే నీరు పెట్టనక్కర్లేదు. 1 ఇంచు 2 ఇంచు లోపలి వరకు కూడా తేమ లేనట్టయితేనే కాస్త నీరు పెట్టాలి. దినం విడిచి దినం, కానీ పెద్ద మొక్కలైతే దినం విడిచి దినం పెట్టుకోవచ్చు. ఇప్పుడు లేత మొక్కలైతే
దినం విడిచి దినం అవసరం లేదు. 2-3-4 రోజులకు ఒకసారి పైన కొంచెం పై మట్టి పక్కు తడిసేలాగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాటికి నీటి అవసరం తక్కువ. నిజానికి మొక్కలకు తేమ అవసరం కానీ నీరు అవసరం లేదు. ఇది మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం. మొక్కలకు ఎక్కువ నీరు పెట్టకూడదు, తక్కువ నీరు పెట్టకూడదు. తేమ ఉన్నది లేనిది చూసుకుంటూ తేమ లేకపోతే నీరు పెట్టుకోవాలి. అది కూడా ఎక్కువ పెట్టకూడదు. పెట్టినప్పుడు వేరు వ్యవస్థ ఎంత లోతు ఉంటుందో అంత లోతు తేమ వెళ్ళేలా పెట్టుకుంటే సరిపోతుంది. కంటైనర్లోంచి డ్రైనేజ్ వాటర్ బయటికి పోకూడదు. పోయినట్టయితే మట్టిలో ఉన్న పోషకాలు కూడా బయటికి కొట్టుకుపోయి వృధా అవుతాయి. ఎప్పుడు నీరు పెట్టినా కూడా బయటికి రాకుండా చూసుకోవడం మంచిది. ఇది మనం శీతాకాలంలో అంటే ఈ శీతాకాలపు వెల్లుదలకి వేసవికాలపు ప్రవేశానికి మనం మిద్దె తోటల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ విధంగా ఉన్నాయి. చీడపీడలు కూడా కొంచెం ఇప్పుడు తక్కువగా ఉంటాయి, పెద్ద సమస్య ఉండదు ఇప్పుడు. అంచేత ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇప్పుడు తగిన చర్యలు తీసుకుని విత్తనాలు విత్తుకోవడం, నారు మొక్కలు తెచ్చుకొని నాటుకోవడం కనుక చేసుకున్నట్టయితే మీరు ఎండాకాలం 2-3 నెలలు 4 నెలల వరకు మళ్ళీ మే జూన్ వరకు కూడా చక్కగా అన్ని రకాల కూరగాయలు మీకు వస్తాయి. మళ్ళీ మే జూన్ మధ్య మళ్ళీ మనం అన్ని ప్రిపరేషన్ల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నమస్తే, సెలవు. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.